పలు కాకుల్లో ఒక కోకిల జీవిస్తుందా? అన్నీ కాకులే, ఒకటే ఒక కోకిల ఉంది. కాకి స్వభావం వేరు, దాని అరుపు వేరు, దాని పద్ధతులు వేరు, కోకిల గానం వేరు, రూపం కొంచెం ఇంచుమించు ఉన్నా కూడా దీని స్వభావం వేరు. కలిసి ఉండగలుగుతా? ఒకవేళ తప్పనిసరి ఉండాలనుకో, వాటి పోట్లు భరించలేక ఇది కూడా ఏం చేస్తుంది? కావు, అవి కావంటే ఇది కూడా కావంట. కొంతమంది అంతే, 10 మందిలో ఒక మంచి జీవితం జీవించాలనుకుంటారు. అందరూ 10 మంది ఒకటయ్యి ఒక్కడే ఒకటైతే బతకలేక, ఆ పోట్లు పడలేక, ఆ మాటలు పడలేక, వాళ్ళ వల్ల చేయలేక, ఒకవేళ చేసామనుకోండి, నీతిగా ఉన్నామనుకోండి, బతకలేక వాళ్ళలో కలిసిపోతే పోలా, వాళ్ళలో కలిసిపోతే మనం కూడా హ్యాపీగా బతికేచ్చు. ఎందుకు విడిగా ఉండి అందరూ కనిపించుకునేది, విడిగా ఉండి సపరేట్గా దుఃఖపడుతూ నలుగుతూ ఇసిగిపోతూ బతికేది అని ఒకసారి ఏం చేస్తాం? కలిసిపోతాం. చాలా మంది చేసింది. 10 గొడ్డుగా ఉన్నాయి అనుకోండి, ఒక గంగి గోవు జీవిస్తుంటుంది, దాంట్లో ఇది సపరేట్గా ఉంటుంది. దీన్ని పొడుస్తూ ఉంటాయి, దీని ఆలోచన వేరు, దీని స్వభావం వేరు, దీని గుణగణాలు వేరు ఉంటాయి, వాటి గుణగణాలు వేరు ఉంటాయి. కానీ జీవించాలి తప్పదు. ఒకే దొడ్లో ఉన్నాయి అనుకోండి, కొద్ది రోజులు చూసి ఇక ఆ గంగి గోవు కూడా ఏం చేస్తుంది? వాటిలో కలిసిపోతే నన్ను బతకనివ్వనుకుని ఎట్లా ఏం చెబితే అవి వినే పరిస్థితి వచ్చింది. చాలామంది పాడైపోవడానికి మంచిగానే స్టార్ట్ చేస్తారు. ఏ పనైనా ఒక పోలీసు ఉంటాడు, లేదా ఒక ఎస్ఐ గారు ఉంటాడు, నేను ఈ స్టేషన్లో ఉండి న్యాయం చేయాలి, ప్రజలకి అన్యాయాన్ని అరికట్టాలి, న్యాయం చేయాలని వస్తాడు. కానీ వచ్చిన తర్వాత న్యాయం వైపు జనాలు లేనప్పుడు, న్యాయం చేస్తున్నప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నప్పుడు, పెద్దల చేత ఫోన్లు చేయించి ఆయన బెదిరిస్తూ, ఆయన ఉద్యోగాలు తీసేస్తూ, లేదా ట్రాన్స్ఫర్లు చేసేస్తూ, లేదా న్యాయం కోసం నిలబడితే ఆయన చుట్టూ ఎవరూ లేక ఒంటరైపోయి కుటుంబంతో కూడా నలిగిపోతూ ఇలాంటప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఒక్కడే న్యాయం అనుకుంటే న్యాయం జరుగుతా, చుట్టూ కూడా న్యాయం అనుకోవాలి, కాబట్టి నేను చేసేది ఏంటని ఆ పోలీస్ యంత్రాంగంలో ఉన్న ఎస్ఐ గారు కూడా ఏం చేస్తాడంటే, నేను ఎందుకు న్యాయంగా జీవించాలా, ఎంత కూడా కలిసిపోయి బతుకుతాం, నాకు సపోర్ట్ ఉన్నప్పుడు నేనేం చేయాలి? మంచి చేయాలనుకుంటే, నా మంచికి ఎవరు కోరుకున్నప్పుడు నేనేం చేయాలి? నేను మంచి చేసినందుకు ఇంకా నాకు వార్నింగ్లా, నన్ను సంపడా ప్రయత్నాలు చేయగల, నన్ను ట్రాన్స్ఫర్ చేసేయగల. కాబట్టి నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని నేను బతికించుకోవాలి, కాబట్టి ఎట్లాగోలే మామూలుగా బతికేద్దాం అనుకుంటాడు. మంచి చేయాలని ప్రారంభిస్తారు జీవితాన్ని. ఈ సమాజం ఏం చేస్తుందంటే చివరికి ఆ మంచితనాన్ని కప్పెట్టేస్తుంది, సత్యాన్ని కప్పెట్టేస్తుంది, అబద్ధాన్ని ఆదుకుంటుంది. కాబట్టి మంచోళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు. అలా నిజాయితీగా ఉన్న పోలీసులు ఎంతోమంది ఉన్నారు, అలా నిజాయితీ చేయాలనుకున్న ఎస్ఐలు సిఐలు ఎంతోమంది ఉన్నారు. కానీ జనాలు సహకరించక, ప్రభుత్వాలు సహకరించక అట్లా మామూలుగా అయిపోయారు. చాలా భక్తుడు అంటున్నాడు, అన్యాయమే గెలుస్తుంది, న్యాయము ఓడిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వైతే ఖచ్చితంగా ఓపిక పెడితే గెలిపిస్తావు. ఎదురు చూస్తూ ఆయన నిరీక్షిస్తున్నానని